ఆ సంఘం కోసమే యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. సంఘం అంటే ప్రతి ఒక్కరూ, దేవుని నమ్మిన క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ సంఘమే పిల్లలు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ ప్రయోజనం కోసమే, మన ప్రయోజనం కోసమే, మన ప్రయోజనం కోసమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తులుగా నియమించాడు, కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు, బోధకులుగా నియమించాడు, కొంతమంది అద్భుతాలు చేయవారిని గాను, కొంతమందిని అయితే స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిని గాను, కొంతమందిని అయితే ఉపకారములు చేయవారిని గాను, కొంతమందిని అయితే ప్రభుత్వాలు చేయవారిని గాను, కొంతమందిని అయితే నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కోసం, ప్రభుత్వాలు చేయవారిగా కూడా, స్వస్థపరచు వారిగా కూడా. ఇది నమ్మరు చాలా మంది. నమ్మకపోతే నువ్వు సంఘానికి సంబంధించిన వాడు కాదు, దేవుని సంఘానికి సంబంధించి క్రీస్తు శరీరానికి సంబంధించిన వాడు కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. అన్నీ నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని సన్నిధిని నమ్మాలి, అభిషేకాన్ని నమ్మాలి.